ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన చుట్టూ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. బీజేపీ పెద్దలు పిలిపించి తమిళనాడు ఎన్నికల మీద కూడా దృష్టి పెట్టమని చెప్పబోతున్నారు అని, అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పబోతున్నారు అని. అండ్ ఆయన కోసం పనిచేసే రెండు బాగా ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాయి ఆ రెండు ఛానళ్ళు అయితే 2034లో ప్రధానమంత్రిగా ఆయనే ఇప్పటి నుంచి రెడీగా ఉండమని చెప్పి ఢిల్లీ పెద్దలు పిలిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే ఢిల్లీ పెద్దలు పిలిపిస్తూ ఉన్నారు అని, దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు ఇతన్ని ముందు పెట్టుకొని అని చెప్పి రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉంటే ఇవంతా ఏమి అంత లాజికల్గా అనిపించలేదు. అండ్ ఇవంత జెన్యున్గా కూడా వినిపిస్తలేదు. అంటే తాను ఢిల్లీ పర్యటనకు ఉన్నటువంటి కారణాలుగా ఇవైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. మరి కనిపించని కోణం ఏమైనా ఉందా అంటే కాసింత లోతుల్లోకి వెళ్తే అసలు ఢిల్లీ పెద్దలు పిలిపిస్తూ ఉన్నారు ఆయనను, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తూ ఉన్నారా అన్నది డెఫినెట్లీ ఒక క్వశ్చన్ మార్కే. సో ఐమ్ నాట్ షూర్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తూ ఉన్నారు అని చెప్తలేను. ఢిల్లీ పెద్దలు పిలిపిస్తున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దలు పిలిపిస్తున్నారా, చంద్రబాబు గారు పంపిస్తున్నారా అనేది కూడా వ్యాలిడ్ ప్రశ్ననే. ఎందుకని ప్రస్తుతం దేశంలో అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆదాని ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆదాని ఎపిసోడ్ మంటలు రేపుతూ ఉంది. ఆదాని ఎపిసోడ్ని బేస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ట్రిగ్గర్ చేసే ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద న్యాయ సలహా కోరింది అని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నప్పుడు న్యాయ నిపుణులు కనుక న్యాయ సలహా కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే గవర్నర్ అనుమతి తీసుకొని ప్రాసిక్యూషన్కనే ముందుకెళ్తాము అని చెప్పి మంత్రులు కూడా చెబుతూ ఉన్నప్పుడు ఆదాని ఢిల్లీ పెద్దలకు చాలా దగ్గర మనిషి కాబట్టి, వాళ్ళ సొంత మనిషి కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళొచ్చు, అసలు ఢిల్లీ పెద్దల అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో వాళ్ళ మనసు తెలుసుకొని రావడం కోసం ఏమైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి పంపిస్తున్నారా అంటే మనం అస్సలు కొట్టిపడేయలేం. ఢిల్లీ పెద్దల ఒపీనియన్ తెలుసుకొని రావడము, లేకపోతే ఆదానిని టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసే ప్రయత్నం, వీళ్ళ దగ్గర ఏదైనా ఒక బ్లూ ప్రింట్ ఉంటే ఆ బ్లూ ప్రింట్ ఢిల్లీ పెద్దల చెవుల్లో వేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకొని వచ్చే ప్రయత్నం కోసము తన డెప్యూటీని పంపిస్తున్నారా ఢిల్లీకి అని అంటే మనం అస్సలు కొట్టిపడేయలేము. ఎందుకని ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీ పర్యటనకు వెళ్తే డెఫినెట్లీ అది ఆదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ చుట్టే వెళ్తూ ఉన్నారు, వాళ్ళ సర్కార్ ఎపిసోడ్ చుట్టే. సో ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళని అడగడము, ఏదో దీని మీద చర్చించడం కోసం వెళ్తున్నారని చెప్పి అందరూ అనుకుంటారు. ఇప్పుడు నోడరు అలా కాకుండా డిప్యూటీ వెళ్తే ఇదేదో ఒక పొలిటికల్ కోణం ఉండి ఢిల్లీ పెద్దలు బీజేపీ వాళ్ళు పిలిపిస్తున్నారు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డిప్యూటీని ఢిల్లీకి పంపిస్తూ ఉన్నా ఆశ్చర్యం లేదు. సో ఓవరాల్గా ఏం కావాలి ఇప్పుడు చంద్రబాబు సార్కి? ఈ ఎపిసోడ్లో కేంద్రం ఏమనుకుంటుంది, అసలు మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయొచ్చా ఆదాని టచ్ చేయకుండా? అది వెళ్ళి మళ్ళీ ఆదాని దగ్గరికి వెళ్ళి ఆగుతుందా? అదే జరిగితే ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందా? సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఒక క్లారిటీ కోసం ఏమైనా పంపిస్తున్నారా? ఐఎమ్ నాట్ షూర్. దానికోసమే వెళ్తూ ఉన్నారని అంటలేము. రాజకీయం చాలా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుంది. సో మరి దానికోసమే పంపిస్తున్నారా అని అంటే అస్సలైతే కొట్టిపడేయలేము. చూద్దాం. పార్లమెంట్లో చర్చ జరగాలంటూ ఉన్నారు. అప్పుడు కేంద్రం ఏం చెబుతుంది, మిగతా రాష్ట్రాలు ఏం చెబుతాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఏం చేయబోతోంది, అన్నిటి మీద ఈ నెక్స్ట్ వెరీ ఫ్యూ లైక్ 3 to 4 daysలోనే ఆల్మోస్ట్ క్లారిటీ రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.